వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మరో భారీ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ దీనికి సంబంధించి ఒక విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. చిత్తూరు జిల్లాలోని దాదాపుగా గ్రామీణ రహదారులన్నిటికి సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులన్నీ మిగతా టెండర్లు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా కేవలం పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి ఆ కాంట్రాక్టులన్నీ అప్పగించారని చెప్పేసి ఫిర్యాదులు అందడంతో వాటికి సంబంధించి పూర్తి విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పటికే అటవీ భూముల ఆక్రమణి, రెవెన్యూ భూముల ఆక్రమణి అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు వాటన్నిటికి సంబంధించి ఫిర్యాదులు వచ్చిన కారణంగా విచారణ పూర్తి చేశారు. తాజాగా చూసుకుంటేనేమో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. దీని మీద పూర్తి విచారణకు ఆదేశించడమే కాకుండా విజిలెన్స్ కమిటీ ఏదైతే ఒకటి కమిటీ ఫామ్ చేసి వీటన్నిటి నిజాలు నిగ్గుదేర్చాల్సిందిగా ఆదేశించింది. ఏమంటారు ఈ అంశం గురించి? పెద్దిరెడ్డి పాపాలపై విచారణ అంటే పాపాల పెద్దిరెడ్డి అన్నారు. లోకేష్ యువగలం పాదయాత్రలో ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఆ టిప్పర్లు, ఆ ఇసుక అక్రమ రవాణా వాటిపైన ఫోటో తీసి సెల్ఫీ ఛాలెంజ్ ఏదో చేసినట్టున్నాడు. ఇప్పుడు విజిలెన్స్ విచారణ ఏంటది? గ్రామీణ రహదారుల నిర్మాణంలో దగ్గర 4325 కోట్లు అంట వర్కులు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ద్వారా అంటే ఒక చిత్తూరు జిల్లాలోనే 1300 కోట్ల వర్కులు అంట, 1200 పనులు, 21 ప్యాకేజీలు అయితే ఆ 21 ప్యాకేజీల్లో 17 ప్యాకేజీలు పిఎల్ఆర్కే. ఆ 1300 కోట్ల పనుల్లో 1000 కోట్లు పిఎల్ఆర్కే. అంటే కాంట్రాక్టర్లను బెదిరించి టెండర్లు ఏనీయకుండా ఎలా ఒక సిండికేట్ అంటే ఒక మాఫియా, ఏది కాంట్రాక్టర్ల మాఫియా అంటే అసలు మాఫియా రెడ్డి, అటు లిక్కర్ మాఫియా కొడుకు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఒక 50 రోజులు 60 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. బెయిల్పై బయటకు వచ్చాడు. అది లిక్కర్ స్కామ్. అంటే అసలు లిక్కర్ స్కామ్కిను పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి సంబంధం ఏంటి? ఇప్పుడు లిక్కర్ డబ్బులు ఈ ప్రాజెక్టులోకి ఎలా వస్తాయి? ఇప్పుడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు ఉన్నది పిఎల్ఆర్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. దీని చరిత్ర 20 ఏళ్ల చరిత్ర. అసలు వీళ్ళు మొదట పనులు ఎక్కడ బిగిన్ చేశారు? రైల్వేస్లో చేసుకున్నారు. వీళ్ళ తాత లేకపోతే వీళ్ళ తండ్రి మిథున్ రెడ్డికి ఆ రైల్వేస్లో బాగానే సంపాదించుకున్నారు. ఆ వర్కులు అవి చేసుకుంటూ దగ్గర మరి ఒక 30 ఏళ్ళుగా వస్తూ ఇప్పుడు ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు. దాంట్లో మేడం స్వర్ణలత, ఆమె వాళ్ళ మదర్ పెద్దిరెడ్డి స్వర్ణలత మేడం, లేకపోతే శివశక్తి, లేకపోతే ఆయన భార్య ఏంటి ఇప్పుడు లక్ష్మీ దివ్యారెడ్డి, వీళ్ళే దాంట్లో డైరెక్టర్లుగా మొత్తం మహిళలనే పెట్టారు, ఇంట్లో మహిళలనే. ఇప్పుడు దీంట్లో ఏది అటు మైనింగ్, ఇటు రైల్వే, ఇటు రోడ్స్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అసలు ఏ విధంగా పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఇన్ని వేల కోట్ల సంపదకి పడగెత్తిన విధానం. ఆ రోజు మంత్రిగా నువ్వు చేసిన ప్రమాణ స్వీకారం ఏంటి? మంత్రిగా మీరు చేసే ఓత్, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను, ప్రభుత్వ ఖజానాకి కాపలాదారుగా ఉంటాము, రహస్యాలని కాపాడతాము, ఇలా ప్రమాణం చేసి భగవద్గీత మీద మీరు చేస్తోంది ఏంటి? ఇప్పుడు నువ్వు మంత్రిగా ఉంటూ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ నీ కంపెనీ, నీ సొంత కంపెనీ, మీ ఆవిడ కంపెనీకి వర్కులు ఎలా ఇస్తావు? అందుకు కాదా ఆయన మేయర్ని సస్పెండ్ చేశారు, అసలు డిస్క్వాలిఫై చేశారు, సురేష్ బాబు కడప. ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే కాంట్రాక్టులు చేశారని చెప్పి ఆయన తీసేశారు. మేయర్గా ఉంటూ నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ కాంట్రాక్టర్లు ఏంటని కదా. అంటే మరి మంత్రికో న్యాయం, మేయర్కో న్యాయమా? మంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన ఎలా వదిలేశారు? ఈయన కంపెనీ 4325 కోట్ల కాంట్రాక్టులు ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఇందాక కూడా మనం మాట్లాడుతూ ఏమన్నాం, మద్యం డబ్బు ఇందులోకి ఎందుకు వచ్చింది, ఎంత వచ్చింది? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ యాక్చువల్గా ఏంటది, ఇప్పుడు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి కేసులో ఆయన ఏంటి, అతనే వచ్చి నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగాడు, నేనే ఇప్పించాను 100 కోట్లని ఎవరు చెప్పారు? విజయసాయిరెడ్డే చెప్పాడు. వీళ్ళ ముగ్గురు వచ్చి వ్యాపారం చేసుకుంటామనంటే నేను ఇచ్చాను, మా వాళ్ళతో ఇప్పించాను, ఎవరితో, అరవింద వాళ్ళతో చెప్పి 100 కోట్లు ఇప్పించాను అన్నాడు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 200925011613 అకౌంట్ నెంబర్ ఎవరిది? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇప్పుడు నేను చెప్పిన అకౌంట్ నెంబర్ ఎవరిది? ఓకే,
పిఎల్ఆర్ ప్రాజెక్ట్దా కాదా? 5 కోట్లు అందులో వచ్చినాయా రాలేదా? నీకు నెలకు 5 కోట్లు లంచం ఇచ్చారనేమో ఆ డిస్టిలరీల యజమానులే వాంగ్మూలాలు ఇచ్చారు సిట్కి, మిథున్ రెడ్డికి. అప్పుడు సాయిరెడ్డికి కూడా 5 కోట్లు రావాలి. కానీ ఏంటంటే వీళ్ళు ఒక 2 నెలల్లో ఏమి ఆపేసినట్టున్నారు. ఇవ్వాల్సిన అవసరం లేదు, అతను అవుట్డేటెడ్, అతన్ని తీసేశారు అయినా ఏదో చెప్పినట్టున్నారు. పాపం సాయిరెడ్డి దానికి కోపం వచ్చి కుండబద్దలు కొట్టాడు, వీళ్ళందరినీ పట్టించాడు, జైలుకు పంపాడు. ఇప్పుడు అదేమో డిస్టిలరీ. ఇప్పుడు ఆ జయరాముడు ఆ డిస్టిలరీ యజమానం ఎవరో ఉన్నట్టున్నాడు, లేకపోతే ఆ నల్లప్పన్ ముత్తప్పన్ వాళ్ళ ఫైనాన్స్ ఆఫీసర్ ఎవరో ఉన్నాడు. వీళ్ళు బెదిరించారు, మమ్మల్ని భయపెట్టారు. ఫస్ట్ 12% కమిషన్ అడిగారు, సిండికేట్ చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డి పలానా హోటల్లో మమ్మల్ని పిలిపించారు, 20% అన్నారు. మళ్ళీ తర్వాత అసలు మొత్తం డిస్టిలరీలు వాళ్ళే కబ్జా చేసి పారేశారు. మిథున్ రెడ్డి ఏమంటాడు, అసలు ఇప్పుడు ఈ డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో ఇచ్చినయే 80%, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక డిస్టిలరీకి లేదంటాడు. అదాని డిస్టిలరీ చంద్రబాబు హయాంలో ఉందా? దానికి మరి 1465 కోట్లు ఎట్లా ఇచ్చారు సేల్ ఆర్డర్? యూవీ డిస్టిలరీ చంద్రబాబు హయాంలో ఉందా? ఉపేందర్ విజేందర్ యూవీ డిస్టిలరీ అదే గెస్ట్ హౌస్లో దొరికినాయి కదా, నీకు అట్ట చెబితే బాగా అర్థమవుద్ది. 11 కోట్ల అట్టపెట్టెలు, నోట్ల కట్టలు, హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్. యూవీ డిస్టిలరీ చంద్రబాబు హయాంలో ఉందా అని అడుగుతున్నా. లీలా డిస్టిలరీ తమిళనాడులో ఉండేది, దానికి ఏపీ ఎందుకు తెచ్చారు? వాడెవడో కాఫీ బాయ్ వరుణ్ కుమార్ పురుషోత్తం, 35,000 జీతం అతనికి బంజారా హిల్స్ కాఫీ హౌస్లో నెలకి వచ్చే జీతం. వాడిని తీసుకొచ్చి దీనికి హెడ్ని చేసి పారేసి 450 కోట్లు టర్న్ ఓవరా? లీలా డిస్టిలరీకి వర్క్ ఆర్డర్ ఇస్తారా? అంటే ఇప్పుడు నీకు వచ్చినాయా రాలేదా? అతను ఏమంటాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొన్న ఏదో TV9 ఏదో రజనీకాంత్ ఇంటర్వ్యూ విన్నావా, చూసావా? మా దాంట్లో వచ్చినాయి డబ్బులు మళ్ళీ మేము ఇచ్చేసామంటాడు. ఇప్పుడు నేరం చేసావా లేదా? నీ దాంట్లో డబ్బులు వచ్చినాయా లేదా? ఇవ్వటం అనేది తర్వాత. ఎందుకు ఇచ్చారు, నీకే ఎందుకు ఇచ్చారు, మీ అకౌంట్స్లో ఎందుకు వేసారు? ట్రయల్ అక్కడ ఫిక్స్ అయింది, మనీ ట్రయల్. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇది వేరే అంశం, అది లిక్కర్ స్కామ్. కొడుకు జైలుకి వెళ్ళాడు 60 రోజులు. ఇప్పుడు ఇది విజిలెన్స్ విచారణ. ఇప్పుడు తండ్రి జైలుకి వెళ్తాడా అంటున్నాను. అటవీ శాఖ మంత్రి దేనికి? అడవుల పరిరక్షణగా, అడవుల కబ్జాకా? పరిరక్షణ. అబ్బే, ఏ మంత్రి అయితే ఆ మంత్రిత్వ శాఖలో దోపిడీ చేయాలి, వాడే మంత్రి, వాడే కబ్జా. ఇప్పుడు మంగళంపేట అడవులు ఎన్ని ఎకరాలు? 75 ఎకరాల ఫామ్ హౌస్ బాగుందా? అదేమంటే నా కోసం కాదు కూలాళ్ళ కోసం అంటాడు. నేను నా కోసం కట్టుకోలేదు అంటాడు. మా తాత ముత్తాతల నుంచి వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఇది అయిపోయింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు వదిలేశాడు అంటాడు. అంటే ఇప్పుడు ఆవులపల్లి రిజర్వాయరు ఒక 3 రిజర్వాయర్లు కట్టాడు. అవసరమా అసలు ఆ రిజర్వాయర్లు? ఇప్పుడు నువ్వేం చేశావు? జగన్మోహన్ రెడ్డిని ఒక డమ్మీని చేసి రబ్బర్ స్టాంపుగా మార్చి నువ్వే గుద్దుకున్నావు, నువ్వే బిల్లులు చేసుకున్నావు. ఆవులపల్లి రిజర్వాయర్ 3.5 TMCలంట. తర్వాత నేతిగట్లపల్లె రిజర్వాయర్ 1 TMC. నెక్స్ట్ ముదివేడు రిజర్వాయర్ 2 TMCలు. అంటే మొత్తం 3.5, 2, 1 6.5 TMCల సామర్థ్యంతో 3 రిజర్వాయర్లు కడుతున్నామని చెప్పి అవసరమా? అక్కడ రిజర్వాయర్లు అవసరం ఉందా? లేకపోయినా లేని పని కల్పించుకొని డోపిడీ కోసం నువ్వు 2,144 కోట్లు దోచావు 3 రిజర్వాయర్లకి. రైతులకు అసలు కనీసం అక్కడ పరిహారం ఇవ్వలేదు. అక్కడ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోగా దానిపైన గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది, 100 కోట్లు పెనాల్టీ వేసింది. ఇప్పుడు ఈ 3 రిజర్వాయర్ల పైన 25 కోట్లు కట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే పెద్దిరెడ్డి దోచేస్తాడు, ప్రభుత్వం జరిమానా కట్టుద్దా? అంటే ప్రజలు జరిమానా కట్టాలా? వీళ్ళు ఎలాంటి చూసావా ఎటువంటి వాళ్ళు? అంటే వీళ్ళ దోపిడీకి కూడా జనం నుంచి ఫైన్ కట్టించారంటే వామ్మో, మామూలు దోపిడీ కాదు. మీరు ఒకటి ఏది ఇప్పుడు నిలువు దోపిడీ అనాలా? ఎన్ని రకాలుగా ఇప్పుడు భూములు దోచారు, ల్యాండ్ మాఫియా, అదే ఫైళ్ళు తగలబెట్టారు, మదనపల్లి ఫైల్స్, ఈయనగా డాన్ అక్కడ ల్యాండ్ మాఫియా, పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లి, 4 నియోజకవర్గాల్లో 15 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జాలని. ఆ రోజు మదనపల్లి ఫైల్స్. ఆర్డీఓలు 2 సస్పెండ్ అయ్యారు. వాడు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఎక్కడున్నాడు?
అరే ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టడం అంటే ఒక ఊరు కబ్జా చేశారని. రాగాలపల్లి అని ఆ జమీందారీ భూములు 950 ఎకరాలు. అంటే అటు ల్యాండ్ మాఫియా, ఇటు లిక్కర్ మాఫియా, ఇటు మైన్స్ మాఫియా, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్స్ మాఫియా, అన్ని మాఫియాలకి కేర్ ఆఫ్ అడ్రస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందుకే మాఫియా రెడ్డా లేకపోతే పాపాల రెడ్డా? ఏంటి ఎలా వీళ్ళపైన విచారణలు చేయాలి, ఏ విధంగా ఈ దోచిన సొమ్ము కక్కించాలి, ప్రజలకు న్యాయం చేయాలి, దోషులకు శిక్షించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఏమంటున్నారు, జగన్ హయాంలో 5 ఏళ్లలో జరిగిన స్కాములు విచారించాలంటే నాకు 30 ఏళ్ళు పట్టుద్ది అంటున్నాడు. నేను వాళ్ళని విచారించాలా, విజిలెన్సు, ఏసీబీ, సిట్టు, సిబిఐ, ఈడీ, అటు ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలా, డెవలప్మెంట్ చేయాలా, ఉపాధి కల్పించాలా, జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలా, డిఎస్సీలు పెట్టాలా, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, ఏం చేయమంటారు? వీళ్ళ వేటాడటమే నా పని అయితే 30 ఏళ్ళు పట్టుద్ది వీళ్ళందరినీ వేటాడాలంటే. ఆయన ఏదైనా మాఫియా రెడ్డి, మరి పాపాల రెడ్డి మరి ఇప్పటికైనా కొలిక్కి వస్తుందా? థ్యాంక్ యూ సార్. నమస్తే.